హాయ్ ఏడిదే ఏంటిది చెట్లన్నీ పీకేసేయాలి మరి వేస్ట్ ఏందో ఇవాళ అత్తమ్మలు పని పెట్టుకోవాలి మరి ఇవన్నీ ఏందో పెట్టింది అత్తమ్మ చెట్లు అన్నీ అదేమంటారు ఆ నవధాన్యాలు అన్నీ ఇక్కడనే ఇచ్చేసినావు కదా భలే పీకేసినావు అత్తమ్మ ఊడొచ్చిందా అత్తమ్మ కదుందా కదా ఏంటిది తోటకూర అది కాండం ఇంకా అందులో చూసినావు అది ఊడి పిక్తలే ఈ నూనె చెట్టుగా పీకేకపోయినావు అందులో ఏం వెళ్తాయని అత్తమ్మ ఈ ఆయనతో మెంతులో ఏమైనా చల్లతాం సపడక ఎడపడేసి చెట్లన్నీ మరి తోటకూర చెట్లు కింద మస్తు స్ట్రాంగ్ అవుతుంది అదెందుకు జామ చెట్టుకు పెడతారా ఇక్కడికి రెండు పీకాలు పెట్టకపోయిరా మరి అవి జామ చెట్లేనా ఎందుకు కట్టరే వచ్చేవరన్నా కొంటారు మన లెక్క మాట్లాడతారు నేల గులాబీ పూసింది ఈ ఇంట్లో గిన్నెదిగో పీకేర్రే ఈ నేల గులాబీ పొంట ఎప్పుడు చూసినా ఈ గడ్డే ఉంటుంది పుదీనా మొలుతుంది అత్తావు మంచిగా నువ్వు ఊర్లోకి వెళ్ళి తెచ్చినాయి ఉన్నాయి అత్తమ్మా ఇత్తులు వంకాయ ఇత్తులు ఇట్లా పాలకూర అది నేను చెట్లు పెట్టినావి ఇప్పుడు మొలిచినాయి పాలకూర అత్తమ్మ అది ఇది మంచిగా తడుపుతా రోజు ఇది మళ్ళీ మొలకొస్తుంది ఇది అవ్వాలి చెట్టు అవి పీకేయాలి ముందు వాటితో టమాటా చెట్లు అయితే ఘోరంగా పాకిన నీళ్ళు లెక్కన వెండి పీకినాయి పాలకూర ఎన్నడో పెట్టింది మొలిచింది ఎప్పుడు వర్షానికి చాకుంది తీసుకో జామ చెట్టుకి అయితే 4 ఈ కట్టెలు పట్టామా తాడిస్తాయి నీకు ఇక్కడ అది హైబ్రిడ్ జామ్ అత్తం బియ్యం పెట్టేసాను నీళ్ళు ఆడికాడికి వస్తామా మరి పోతాం మనకి ఆకలి. శేఖర్ గారు ఆఫీస్ చేసుకుంటూ పని చేస్తున్నారు. నేను నైట్ ఏసీ పెట్టిండు శేఖర్. మళ్ళీ అత్తమ్మ కూలర్ వేసుకుంది ఈ రూమ్లో. మళ్ళీ అనుకోకుండా మర్చిపోయి నీళ్ళు అయిపోయింది బోర్ వేసిరు. ఒక చిన్న మిస్టేక్ అండి, శేఖర్కి యాద్ లేదండి. అత్తమ్మ కూలర్ వేసుకుంది, మేము ఏసీ వేసామన్న విషయం మర్చిపోయి బోర్ వేసిండు. ఓవర్ లోడ్ అయిపోయి సంథింగ్ ఏదో కాలిపోయి రాత్రంతా కరెంట్ లేదు, రాత్రంతా ఎవరికి నిద్ర లేదు. మా బెడ్రూమ్లో కొంచెం చల్లగానే ఉంటుంది, నేను కింద పడుకోకూడదు డాక్టర్ చెప్పింది కాబట్టి. సో నేను తేజు బెడ్రూమ్లో పడుకున్నాం, విండోస్ తీసాం కానీ కూర్చోలే వచ్చింది. కానీ ఈ పక్క పూటలు ఏందో రాత్రి 1 దాకా గాసిప్స్ మాట్లాడుకుంటే వాళ్ళ సౌండ్ ఎక్కువ వినిపించింది. ఆ తర్వాత శేఖర్ గారి ఆఫీస్ వన్ నడుస్తుంది. సో ఆ తర్వాత ఏమైందంటే ఈ అత్తమ్మ శేఖర్ హాల్లో పడుకున్నారు. లిటరలీ నైట్ 3 o'clock వరకు ఎవ్వరం పడుకోలే. ఈరోజు పొద్దు నుంచి తలంతా పట్టేసినట్టుగా చేతగానట్టుగా వెరైటీగా అనిపిస్తుంది. నాకే కాదు, అత్తమ్మకి శేఖర్ కూడా అట్లే ఉంది. శేఖర్కి మొన్న సాటర్డే లీవ్ లేదండి, తను వర్కే చేశాడు సాటర్డే కూడా. పోనీ ఇవాళ మార్నింగే డ్యూటీ స్టార్ట్ చేస్తా అన్నాడు. కానీ ఇవాళ పాపం ఆయనకి నైట్ అంతా నిద్ర లేదు కదా, ఆయన తప్పనిసరిగా చేసుకుంటా ఉన్నాడు. పాపం అనిపించింది. నేను నా వాయిస్ ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే అత్తమ్మ పని చేస్తుందిగా, నేను వంట చేస్తాను. వంట అంటే ఏం లేదు, ఇది ఏం చేస్తానండి, కోడిగుడ్డు బెండకాయలు చారు చేస్తా. మిరపకాయలు లేకపోతే అత్తయ్య ఇంతకుముందు మిరపకాయలు తెంపుకురమ్మన్నా. ఇవి మా చెట్టువి తెస్తలేదు అత్తమ్మ. శేఖర్ మార్కెట్కి వెళ్ళట్లేదండి, ఎందుకో అవసరమా, ఓన్లీ ఎసెన్షియల్ థింగ్స్ కోసమే వెళ్దామని. నన్ను పోతా ముందు దానికి ఏమైనా అవసరం ఉంటుంది అంటుండే, మరి అదే ఆయనకే తెలియాలి. అబ్బా ఇప్పుడు ఎంత ఖాళీ ఉంది జాగా. ఇవి పాలకూర ఎన్నడో పెట్టినా ఇప్పుడు మొలిచింది. ఎండకు అప్పుడు మొలవనే లేదు, అది పీకేలు, అది ఉంచి వేస్ట్.
ఏంటంటే ఇవి నూనె చెట్లు కిందకి పాతత్వం ఆ బొంగుని కిందకి కొంచెం పచ్చి వేసి పెట్టు. ఇది మంచిగా ఊరికి వచ్చింది కానీ నేను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఎప్పుడు నీళ్ళు పోయలే, ఆయన పోయాడు. హాయ్ ఫ్రెండ్స్, పడుకొని ఇంతకుముందు లేచా. టైం 5:15 అవుతుంది. ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది. నిన్న ఇవాళ మొన్న 3 days నుంచి నేనే కూర వండుతున్నాను. అస్సలు ముద్ద కూడా పోతలేదు. ఇవాళ మధ్యాహ్నం అన్నం తినలే, కార్న్ఫ్లేక్స్ తిన్నా. అత్తమ్మ ఇంకా తిడితేనే ఉంది బయట కూర్చొని. చెర్రీ టొమాటోస్ తెలుసా మీకు? మా చెట్టుకి ఆల్రెడీ పెద్ద టమాటాలు రావాలి
కానీ చెర్రీ వచ్చినాయి, చిన్న ఉన్నాయి, మంచిగా. ఏందన్నా నువ్వేం చేస్తున్నావు? వాడి డైమండ్ అంట, చూపి. ఉంటుంది కదా రైట్ ఉంటుంది కదా నైట్ నైట్ రైట్ ఉంటుంది అన్న రైట్ అంటాడు ఉంటుంది. ఏసీ లైట్ లెక్క అది కూడా డైమండ్ లైట్ వస్తుందంట. ఏసీ వేయద్దు నాన్న, ఏసీ కొనేది బాగానే ఉంది కానీ ఈసారి మాకు బిల్లు మూత మోగిపోయింది. 2500 వచ్చింది, 25 కాదు 2400 చిల్లర వచ్చింది. ఫ్రిడ్జ్ లో పెట్టు మమ్మీ, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల అవుతుంది. వాడికి ఏసీ అంటే చాలా ఇష్టం అండి. సో చెప్పాను కదా, చిన్న మిస్టేక్. నిన్న ఏసీ చాలే ఉంది, కూలర్ చాలే ఉంది. అంటే కొన్నిసార్లు హై లోడ్ అయితే బయట కాలిపోతుంది. సో మాది అట్లే అయింది. మార్నింగ్ 6కి షేక్ అయితే నైట్ నిద్ర లేదు. నేను పడుకుంది 4 o'clockకి. అత్తయ్య వాళ్ళు అప్పుడే పడుకున్నట్టున్నారు. మమ్మ నాది టిక్లీ అది తీయొద్దు. అత్తయ్య వాళ్ళు అప్పుడే పడుకున్నారు. ఈ మొద్దు మంచి నైట్ అంతా పడుకున్నాడు, బెడ్ మీద పడుకున్నాం. కానీ పొద్దున మామ 6కి లేచి శేఖర్ ఆయన్ని కాల్ చేసి, పొద్దున్న లేచి 6కి లేచి ఒక్కడు చాలు. ఓకే చాలు, ఇంకా ఒకటే ఉంటే మంచిగా కూడా వద్దంటాడు. నేను కొద్దిసేపు మాట్లాడు. ఆ కాకపోండు, నువ్వు కారు ఆడుకోపో, కారు ఆడుకోపో. ఏంటిది డైమండ్ ఎక్కడ ఉంది? ఆల్ రైట్. మా డైమండ్ తోటి నైట్ లైట్ పెడతాడ. సో నైట్ ఎంత కష్టం పడుకున్నాము, అదంతా డే అంతా నాకు ఆ నిద్ర చూపిస్తూ ఉంది. ఇవాళ నేను ట్యాబ్లెట్ కూడా వేసుకోలే. సో ఎటు పడుకున్నా సెట్ అవ్వకపోవడం అన్నట్టు. చాలామందికి డౌట్ ఉంది, ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మీకు డెలివరీ అయిపోయిందా, పాపను బాబు పుట్టేసిరా అంటారు. కాలేదండి, నాకు ఇప్పుడు 4th month. సో ఇంకా డెలివరీ అయితే కాదు. నేను చెప్పి 3 నెలలే అవుతుంది ప్రెగ్నెంట్ అని. సో అవుతుంది. నా డేట్, డ్యూ డేట్, ఈడీడీ డేట్ నాది December 7 ఉంది. నార్మల్ ఎట్లా కాదు, మళ్ళీ ఆపరేషన్ కాబట్టి మేబీ తొందరనే అవుతుంది. కానీ చాలామందికి ఫస్ట్ డెలివరీ వచ్చేసి సిజరియన్, సెకండ్ డెలివరీలు నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఈసారి గట్టిగా నార్మల్ ట్రై చేస్తా అనుకున్నా, కానీ చూడాలి ఏమవుతుందో. మా అన్నయ్య వాళ్ళు నేను ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తారు. పోనీ వాళ్ళు వస్తామంటే నేను వద్దంటున్నా. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే నాకు ఏడుపు వస్తుంది. ఓకే. సో చాలామంది అన్నయ్య వాళ్ళు వస్తా అంటే నేను వద్దంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు ఫుల్గా ఏడుపు వచ్చి పోవాలనిపిస్తుంది. నాకు 19th మళ్ళీ చెకప్ ఉంది. సో తర్వాత శేఖర్ అంత అయిపోయాక వెళ్దాం, సిచ్యువేషన్ బట్టి అన్నాడు. రోజుకొని ఒప్పొస్తుందండి, రోజుకో విచిత్రంగా ఉంటుంది నా సిచ్యువేషన్. నెక్స్ట్ థింగ్, మన పీసీఓడి వీడియో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్ అంటే ట్రెండింగ్లో ఉండడం కాదు, చాలామందికి హోమ్ పేజ్లో విజిబుల్ అవుతుంది, చాలామందికి యూస్ఫుల్ అయ్యిందండి. సో దాంట్లో కొంతమంది పెడుతున్నారు అంత కరెక్ట్గానే ఉంది, ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు. ఒకరేమో అమ్మాయిల్లో ప్రాబ్లం లేకుండా అబ్బాయిలో ఉంటుంది కదా అంటారు. ఆబ్వియస్లీ చాలామంది అబ్బాయిలో ప్రాబ్లం ఉంటుంది. మరి అబ్బాయిలో ప్రాబ్లం ఉంటే ఏం చేస్తారంటే, మీకు అమ్మాయిలో ప్రాబ్లం ఉన్నా అబ్బాయిలో ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ కోసం చూసినప్పుడు అమ్మాయిలు ఎంత కేర్ఫుల్ చూసుకుంటారో అబ్బాయిలు కూడా చూపించాలి. సో అమ్మాయిలకి పీరియడ్ వగేరా అన్నీ కరెక్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే కొన్నిసార్లు ట్యూబ్స్లో బ్లాకేజ్ ఉండొచ్చు, గర్భసంచి షేప్ వేరేగా ఉండొచ్చు. ఇదేంటంటే నన్ను డౌట్స్ అడిగాక నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినాయి. నేను అబ్బాయిలకైతే నాకు నార్మల్ తెలుసు, అబ్బాయిలకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా తొందరగా కన్సీవ్ అవ్వకపోవచ్చు. స్పర్మ్ క్వాలిటీ, కౌంట్కి క్వాలిటీకి తేడా ఉంటుంది. సో స్పర్మ్ యాక్టివ్గా లేకుంటే దాన్ని నిల్ స్పర్మ్ అంటారు. సో అట్లా స్పర్మ్ ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సో అబ్బాయిలకు కూడా వాళ్ళకి సీమన్ టెస్టింగ్ చేస్తారు. లైక్ వాళ్ళ స్పర్మ్ తీసుకొచ్చి ల్యాబ్కి పంపించి
టెస్ట్ చేస్తారండి. సో ఎప్పుడు ప్రాబ్లం ప్రెగ్నెన్సీ రావట్లే అంటే తరతరాలుగా అమ్మాయిల్ని అండం అలవాటు అయిపోయింది. అబ్బాయిలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి కొన్నిసార్లు జెనెటిక్స్ పరంగా మీ అత్తయ్య మామలకి మీ అమ్మ నాన్నకి లేకపోతే కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడంలో లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్, అబ్బాయిలో స్పర్మ్కి షేప్ లేకపోవడం, స్పర్మ్ క్వాలిటీ లేకపోవడం, క్వాంటిటీ పర్ఫెక్ట్గా లేకపోవడం, స్పర్మ్ యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ సీమన్ ఏదో సంథింగ్ పేరు ఉంటుందండి, కానీ సీమన్ టెస్టింగో సంథింగ్ ఏదో ఉంటుంది. స్పర్మ్ని టెస్ట్ చేస్తారు. సో అట్లా చేస్తే అబ్బాయిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ దానికి కూడా ఉంటుంది. సో నీళ్ళ స్పర్మ్కి ట్రీట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మిగిలిన వాటికైతే ట్రీట్మెంట్ ఉంటుంది. షేప్ లేకపోవడానికి కూడా మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. మిగిలిన స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, యాక్టివ్నెస్ తక్కువ ఉన్నా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇట్లా అమ్మాయిలకు ఉన్నట్టు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అబ్బాయిలకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, చెప్తారు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవద్దో చెప్తా ఉంటారు. సో తరతరాలుగా పిల్లలు పుట్టకపోతే ఇప్పటికీ ఒకరు కామెంట్ పెట్టారు, మా ఆయనకి ప్రాబ్లం ఉంది ఆయన నన్నే అంటున్నారు అక్క అని చెప్పేసి. సో అది ఊర్లో ఉన్న పెద్దలకి మేబీ అర్థం కాకపోవచ్చు, కానీ పిల్లలు పుట్టాలంటే ఎగ్ ఎంత క్వాలిటీగా ఉండాలి, మమ్మీ ఎంత హెల్తీగా ఉండాలో అబ్బాయి అంతే హెల్తీగా ఉండాలి, స్పర్మ్ అంతే క్వాలిటీగా ఉండాలి. సో ఇవన్నీ డిపెండ్ అవుతాయి ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడంలో. చాలామంది అమ్మాయి హెల్తీగా ఉంటే చాలు అంటారు, కానీ స్పర్మ్ లేకుంటే ఒకటే ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి బేబీ ఫామ్ అవ్వదు కదా. సో ఎగ్ 50% ఇంపార్టెంట్ అయితే స్పర్మ్గా 50% ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది ఒకటి చెప్పాలనిపించింది. సో లోపం అబ్బాయిలో ఉంటే ఏం చేస్తారంటే, లోపం అబ్బాయిలో ఉంటే హాస్పిటల్లో చూపిస్తారు. మనలాగే వాళ్ళకు కూడా టెస్టులు జరుగుతాయి, వాళ్ళకు కూడా మెడిసిన్లు ఇస్తారు, వాళ్ళు కూడా సెట్ అవుతారు. టైం పడుతుంది అంతే. సో ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, కాస్ట్ అంతకంతే అవుతుందండి. సో ఇది ఒకటి క్లియర్ చేయాలనిపించింది. ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడనే మళ్ళీ ఉరుతా కొంచెం మజ్జిగ తాగి, యాక్చువల్లీ అత్తయ్యకి చాయ్ పెట్టాలి. అంతే ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో ఇక్కడితోటే ఎండ్ చేద్దాం. ఎక్కడో మీకు యూస్ఫుల్ అవుతుందేమో అనిపించింది, అందుకే చెప్పాను. ఆ వీడియోలో కమెంట్స్ ఉన్నాయి, ఇంకొక 2-3 కమెంట్స్ నేను రాసి పెట్టుకున్నాను, వాటిపైన స్పెషల్ వీడియోస్ చేస్తాను. వ్లాగ్ చేసే ఓపిక అయితే నాకు ఉండట్లేదు. సో టిప్స్ పైన వీడియోస్ చేద్దామని అనుకుంటా ఉన్నా. చూద్దాం ఏమవుతుందో. నేను కలుస్తాను మరొక వీడియోలో.